గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ కళ్యాణ్ తో చర్చించారు. బీజేపీ అభ్యర్థుల విజయానికి మద్దతిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం మద్దతుకే పరిమితం కాకుండా పార్టీ అభ్యర్థుల తరపున స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు విపక్ష ఓట్లు చీలిపోకుండా ఉమ్మడి కార్యాచరణలో ముందుకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించాల్సిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటన అదేవిధంగా ప్రచారంపై డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు లైవ్ లో. గోవింద్ చెప్పండి, తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ప్రచారానికి సంబంధించి త్వరలోనే స్కెడ్యూల్ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? గోవింద్, మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ముందడుగు వేస్తా ఉంది. అందులో భాగంగా బీజేపీ తెలంగాణలో యొక్క మెజార్టీ మున్సిపాలిటీలను అదేవిధంగా మెజార్టీ కార్పొరేషన్లో కూడా మేయర్ పీటల లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా నిన్నటితో ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ యొక్క నామినేషన్ల ఉపసంహరణ గడువు అయితే ముగిసింది. దాని తర్వాత కూడా అక్కడక్కడ పార్టీ రెబల్స్ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తరుణంలో ఆ యొక్క రెబల్స్ అంతా కూడా బుజ్జగించే పర్వంలో ఇప్పటికే బీజేపీ నిమగ్నమైంది. అయితే బీజేపీ కేంద్ర కమిటీ ఎవరైతే ఇన్ఛార్జ్లు తెలంగాణ రాష్ట్రానికి పంపించారో వాళ్ళ ముగ్గురుతో పాటు వాళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చాక ఇక్కడ మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర నేతలంతా కూడా జిల్లాలకు అదేవిధంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్లను ప్రకటించిన నేపథ్యంలో అదేవిధంగా అగ్రనాయకత్వం ప్రకటించినటువంటి ఇన్ఛార్జ్లతో పాటు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన ఇన్ఛార్జ్లు అందరూ కూడా సమన్వయంతో యొక్క రెబల్స్ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే ఇప్పటికే చేసినట్టు పరిస్థితి కనిపించింది. అయితే నిన్న రాత్రి మాత్రం ఒక తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా కూడా ఏపీలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అయితే మూడు కూటమిలో ఏపీలో ఆ కూటమి ప్రభుత్వంగా కూడా కొనసాగుతున్న తరుణంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఏదైతే సొంతంగా ఇప్పటికే అన్ని స్థానాల్లో కూడా ఇప్పటికే నామినేషన్లు వేయడం అదేవిధంగా బీజేపీ యొక్క ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో మరి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ యొక్క ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి హైదరాబాద్ తన నివాసంలో భేటీ కావడం, ఆ భేటీలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా యొక్క పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం, ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు, తాజా రాజకీయాలు, ఆ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటుగా అదేవిధంగా ఈ యొక్క రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా పార్టీ అనుసరించే విధానాలన్నీ చెబుతూనే అదేవిధంగా ఖచ్చితంగా యొక్క బీజేపీకి జనసేన పార్టీ కార్యకర్తల నుంచి కూడా పూర్తి మద్దతు మాకు కావాల్సిన ఆ పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర శాఖ ఏదైతే కోరినటువంటి కోరడం జరిగిందో మద్దతును దానికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తూ మద్దతు ఇవ్వడం. అయితే జనసేన మాత్రం ఈ యొక్క తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల ఇప్పటికే నామినేషన్లు వేయడం, అయితే ఏదైతే జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ బీజేపీ, జనసేన మొత్తం కూడా స్నేహపూర్వకంగా కూడా పోటీ చేస్తూ అదేవిధంగా స్నేహపూర్వకంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే జనసేన పవన్ కళ్యాణ్ చేత మాత్రం ఏదైతే మద్దతు ప్రకటించారో ఖచ్చితంగా బీజేపీ మాత్రం ఉత్తర తెలంగాణలో వాళ్ళకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్న బీజేపీ ఇప్పటికే భావించిన నేపథ్యంలో ఏదైతే ఉత్తర తెలంగాణలో ఈ నెల 7న మంచిర్యాల వేదిక కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏదైతే సభ నిర్వహించాలో తలపెట్టారో అదేవిధంగా ఈ నెల 8న నిర్మల్ వేదిక కూడా కేంద్ర మంత్రి అమిత్ షా ద్వారా సభ ఏదైతే ఉందో ఈ రెండు సభల్లో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే విధంగా కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు కూడా బీజేపీ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ మున్సిపాలిటీలు అదేవిధంగా మెజార్టీ కార్పొరేషన్లు మాత్రం బీజేపీ ఖచ్చితంగా గెలిచి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అంటే ఇది ఒక పట్టణ ఓటర్ల ఓట్లు కాబట్టి ఖచ్చితంగా పట్టణ ఓటర్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే వాతావరణం ఏదైతే ఉన్న తరుణంలో మరి ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు ఖచ్చితంగా గెలిచినట్లయితేనే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో అవన్నీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సెమీఫైనల్ గా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలను అత్యధిక స్థానాలు గెలవాలి, కార్పొరేషన్ కూడా మేయర్లను ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా పార్టీ మాత్రం ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం
ఖచ్చితంగా మేయర్ పీటలు ఖచ్చితంగా గెలవాలనేది అయితే లక్ష్యంతోనే బీజేపీ అయితే అడుగులు వేస్తా ఉంది. మిగతా చోట్ల కూడా బీజేపీ అదే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే నేడు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ వేదిక కూడా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆ యొక్క మధ్యాహ్నం కూడా బహిరంగ సభ ఉండబోతుంది. ఖచ్చితంగా నితిన్ నబీన్ రాబోతా ఉన్నారు. ఈ యొక్క దక్షిణ తెలంగాణ మాత్రం పార్టీని ఉత్తేజపరిచే ఉద్దేశంతో ఈ సభను తీసుకెళ్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు బీజేపీ మాత్రం ఖచ్చితంగా పట్టణ ఓటర్లను గెలిచి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే కరపత్రాలు చార్జ్షీట్ల రూపంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగైన స్థానాలు సాధించి వచ్చే అసెంబ్లీలకు మాత్రం బీజేపీ దీన్ని సెమీఫైనల్ గా భావించి ఖచ్చితంగా వచ్చే జీహెచ్ఎంసీ యొక్క వచ్చే అసెంబ్లీ ఎన్నికలను రెండింటిని కూడా టార్గెట్ చేసుకుని మాత్రమే బీజేపీ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం ముమ్మరం చేసే ప్రయత్నంలో భాగంగా నేనైతే సభ జరుగుతా ఉంది. 7, 8 మాత్రం ఈ 2 సభల్లో కూడా పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఒక ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అదేవిధంగా చండీగఢ్ మేయర్ బీజేపీ గెలవడం, అదేవిధంగా తిరువనంతపురం కూడా బీజేపీ గెలవడం, ఇవన్నీ కార్పొరేషన్లు కూడా బీజేపీ గెలిచిన ఒక పాజిటివ్ వాతావరణాన్ని కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ని ఇక్కడ కూడా వాడుకొని ఖచ్చితంగా మున్సిపల్లో మెజార్టీ స్థానాలు గెలిచే లక్ష్యంగానే బీజేపీ అయితే ముందుకెళ్తున్నట్టు కూడా సమాచారం అంతోంది. జోష్న రైట్ గోవింద్.